ఒక్కరిని చూసి ఇంకొకరు భయపడుతున్నారు. చాలా వింతగా ఉంది కదా. అసలు ఎందుకు భయపడుతున్నారో, దేనికి భయపడుతున్నారో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ చమక్ చంద్ర అలాంగ్ విత్ స్టీవ్. ఇదిగో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తమ్ముడు. దరిద్రుడు రచ్చరివి డాన్స్ నేర్చుకుంటే ఇంటర్లో వేరే వాడితో డాన్స్ చేసుకుని ఎందుకు వస్తాను నేను? సరే, ఈరోజు ఫోబియా థీమ్ ఇచ్చారు కాబట్టి ఫోబియా విషయానికి వస్తే, రచ్చరివి గాడికేమో టీమ్ లీడర్ గా చేయరా అంటే ఫోబియా, సీను గాడికేమో గెటప్ లేకుండా చెయ్యలేనేమో అనే ఫోబియా, సుధీర్ గాడికేమో సీను గాని ఎక్కడ టీమ్ లీడర్ చేస్తారో అనే ఫోబియా, నాగబాబు గారికేమో సూపర్ సీను టైటిల్ వింటేనే ఫోబియా, అవి కూడా రోజా గారికేమో అవి అడుగు పెడితేనే ఫోబియా. అంటే ప్రపంచంలో మనుషులు రకరకాల ఫోబియాతో బతుకుతున్నారు. ఫోబియాతో కాకుండా నార్మల్ గా బతుకుతాం. ఫోబియా అంటే మా భాషలో పో అన్నా అని అర్థం. అది నేను చెప్పట్లా, ఫోబియా గురించి చెప్తున్నా. అందరం జనరల్ గా బతుకుతాం. నా ఫోబియా అర్థమైందా? అమ్మా ఎప్పుడు వెళ్ళావురా నువ్వు నా ఫోబియా? పొద్దున్న వెళ్ళావు. ఈ మధ్యలో నీ గాలి తిరుగులు ఎక్కువైపోయాయి నా ఫోబియా. చెప్పానా శాలిని, అమ్మ లేటైతే తిడుతుందని. అమ్మగారంటే పిచ్చి ప్రేమ, నా కోసం చచ్చిపోతుంది. ఎవరితో మాట్లాడుతున్నావురా? అమ్మా, నా లవర్ ముందు నా పరువు తీయద్దు. దరిద్రుడా, చిన్నప్పుడు నీకు బాగానే పెట్టాను కదా తిండి. నీకు బ్రెయిన్ లో నరం తెగినట్టుంది. దరిద్రుడా, ఏం మాట్లాడుతున్నావు అర్థం అవట్లా. అమ్మా ఆపుతావా? శాలిని లైట్ తీసుకో, అమ్మ కొంచెం సైట్. అవునరా, నాకు సైటే. నాకు దూరం ఉన్నావు కనబడవు. నువ్వు పక్కన లేనివి కనబడుతున్నాయి చూడు. నాకంటే ఎక్కువ ఫోబియా నీకుంది దరిద్రుడా. అమ్మా కాపు. శాలిని వెళ్ళమ్మా, ఆశీర్వాదం తీసుకో. ఈ ఆఫర్ కూడా ఉందా నాకు? అమ్మా శాలిని కాల్ మీద చాలా సేపు అయింది, ఆశీర్వదించవే. కాల్ దగ్గర ఉందా? చెప్పు మరి, నాకు తెలియాలిగా. దరిద్రుడా, ఎక్కడుంది ఇప్పుడు అది? నీ కాల్ మీద ఉందమ్మా. పిల్ల పాపాలతో చల్లగుండు. ఆ పాప ఆశీర్వదించంటే ముగ్గులేస్తున్నావు. లేదు శాలిని. అమ్మా నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నేను నా శాలిని పెళ్లి చేసుకుంటాను. అమ్మాయిని చూపిస్తే నేనే చేస్తాను కదరా. అంటే నా శాలిని అమ్మాయి కాదా? నా శాలినికి మనసు లేదా? అమ్మా నువ్వు ఒప్పుకుంటే ఇంట్లో ఉంటాం, లేకపోతే మేము బయట ఉంటాం. ఏది ఏమైనా చచ్చేదాకా ఇద్దరం కలిసే ఉంటాం. ఏం శాలిని, పద మనం పైకి టెర్రస్ మీద ప్రేమించుకుందాం. నా కాపురం చాలా పాడైంది. ఏం చేస్తాం? దారిలో ఎవరైనా చైర్ పెట్టింది? సారీ అంటే ఇందాక నేనే పెట్టాను, చూసుకోవాలి. రండి రండి. కాలు తగిలి అమ్మ పడిపోతే అమ్మను. అమ్మ ఏమండి? ఏ అమ్మ అండి? ఏ అమ్మ ఏంటి? నా అమ్మనే, ఇంకెవరమ్మా? అమ్మా నువ్వు జాగ్రత్త కూర్చో, అసలు బాగా పానం లేదు. మీద పడి అమ్మను చంపేస్తావా? దూరం జరుగు. అమ్మా గాలి ఆడుతుంది కదా నీకు, అలా దున్న బదులా చూసే బదులు విసరకర్ర తెచ్చి గాలి ఊపచ్చుగా. నాకు కాదే, మా అమ్మకు విసురు. అమ్మక ఇక్కడేగా? ఇక్కడే. అమ్మా నువ్వు బాగున్నావు కదా? దీని దొరకనుగా. శాలి అమ్మాలు చూస్తున్నారు, లోపల రా. వస్తే సావిత్రి, ఏంటే వాడు ఎప్పుడో ప్రేమించిన అమ్మాయి ఎవడో చేసుకుని వెళ్ళిపోతే ఇంకా వాడి పక్కనే ఉన్న ఫోబియాలో బతుకుతున్నాడు కదా వాడు. ఫోబియా అరేబియా కాదు. ఏమండి మీకు ఒక విషయం అడగాలనుకుంటున్నా. అడుగు. అమ్మా నువ్వు మంచిది. మీ అమ్మ చనిపోయి 10 సంవత్సరాలు అయింది కదండి. ఏమన్నావు? మా అమ్మ చచ్చిపోయిందా? నా ఫోబియా. ఏమన్నావే? బతుకున్న మా అమ్మను చచ్చిపోయిందంట. అవునండి, చచ్చిపోయింది. అయితే మేరకు దండ కూడా వేస్తాను రోజు నేను. మా అమ్మ బతికి అక్కడ ఉంటే మా అమ్మకు దండేస్తావే నువ్వు? మా అమ్మకు దండేస్తావే? ఈ దండ నువ్వేస్తావే, నీ ఫ్యామిలీ మొత్తం వేసుకో. ఇలాంటి పిచ్చి పిచ్చి నకరాలు చేశారంటే నీ ఫ్యామిలీ మొత్తాన్ని రచ్చబండ కిరుస్తామనుకోండి. వద్దండి. అత్తయ్య మజ్జిగ తాతారా అత్తయ్య? డాక్టర్ మళ్ళీ ఎప్పుడు రమ్మన్నాడు మీకు? ఎప్పుడు ఎందుకు కుదరండి? అసలే అమ్మ ప్రాణం బాగలేదంటే దాన్ని మాట్లాడిస్తావంటే నువ్వు? అవునా? అమ్మా శాలిని నాతో మాట్లాడి అంటుంది. శాలినికి నాకు గొడవ అయింది. నువ్వు ఏదో మాట్లాడి కాంప్రమైజ్ చేయమ్మా. రే చిత్ర విచిత్రమైన క్యారెక్టర్లు నా ఫ్యామిలీలో ఉంటాయంట. నా ఫోబియా. ఎందుకు మాట్లాడదంటే ఏం పోయే కాలం అంట. మాట్లాడమని చెప్పు, దాన్ని బట్టే. లేకపోతే నా వేరే పెద్దను కాబట్టి ఊరుకున్నాను, లేకపోతే చెంప చెల్లి వెళ్ళిపోయింది. నా శాలిని నేను కాంప్రమైజ్ చేసుకుంటా. సారీ శాలిని, వస్తున్నా. నాకు చూసావే సావిత్రి,
ఎలాంటి కొడుకును కనిచ్చావే నువ్వు? నీ ఫ్యామిలీ తేడా అనుకున్నా, నేను కన్న కొడుకును కూడా తేడాగిచ్చావు కదే నువ్వు. నీ ఫోబియా ఫ్యామిలీ నువ్వు. అవును, నా ఒక్కదాంతే ఫోబియా ఫ్యామిలీలే. మరి లేకపోతే నా ఫ్యామిలీ ఫోబియా? ఒసేయ్, వచ్చి అమ్మ కల్పిసుకో. అలసిపోయింది నడిచి నడిచి. ఇక్కడేగా. ఇక్కడ అమ్మా మంచిల బాటిల్ ఎక్కడ? అక్కడ. అత్తయ్య, ఈ జీవితం పాడుకాను, ఏం పాపం చేశాను? అమ్మా, నా ఫోబియా మళ్ళీ ఎందుకు వచ్చాడు? పిసుకుతున్నాడు నా కాళ్ళు. సేయ్, అమ్మ కాళ్ళు పిసుకమంటే పీక పిసుకుతున్నావేంటే నువ్వు? కాళ్ళు ఎక్కడ ఉన్నాయి, పీక ఎక్కడ ఉన్నాయి చెప్పి చావండి, నాకు కనబట్ల. ఇది కాళ్ళు, ఇది పీక. కాళ్ళు పిసుకో. అమ్మ నువ్వేమనుకుంటావు? మంచి వెళ్తాను. అమ్మా, మళ్ళీ ఎందుకండి గుద్దరు పిసుకుతున్నాను? ఇందాక మా అమ్మ ఫోటోకు దండేసింది గుర్తుకొచ్చిందే నాకు. నేను ఫోటో వేసింది మాత్రం బాగా గుర్తుంది నీకు. 10 సంవత్సరాల క్రితం చనిపోయింది మీ అమ్మ మాత్రం మీకు గుర్తులేదు నీకు. సావిత్రి, సావిత్రి మాట్లాడుతున్నా. 10 సంవత్సరాల క్రితం మీ అమ్మ చనిపోతే మళ్ళీ అమ్మ ఉందని ఫోబియాతో బతుకుతున్నారంటే మీరు. ఏం మాట్లాడుతున్నాను? మాట్లాడేది కరెక్టే. అమ్మా, ఇలాంటి ఫోబియా ఇంట్లో రాణిస్తావు? గదిలో పెట్టి తాళం వేసే. రేయ్, నా మీద గాని మా అమ్మ మీద గాని ఎవరైనా చెయ్యేశాడో నరికి పోగులు పెడతామనుకుంటున్నావు? అమ్మా, వాడు వద్దంటే పుట్టినోడమ్మా. వాడి మాటలు నువ్వు పట్టించుకోకమ్మా. వీళ్ళు చేయకపోతే ఏంటమ్మా? నేనున్నా నీకు, నేను సేవ చేసుకుంటానమ్మా. నీకు నేను సేవ చేసుకుంటా. చూసావా శాలిని, ఇలాంటి ఫోబియా వాడు కడుపున ఎందుకు పుట్టిన ఎంత బాధపడతాను తెలిసే శాలిని నేను. నాన్న ఎప్పుడు వచ్చావు నాన్న? నాన్న వద్దంటే వీడికి పెళ్లి చేసావు, వద్దంటే మళ్ళీ వాడు పుట్టాడు. వీళ్ళిద్దరితో టార్చర్ తట్టుకోలేకపోతున్నాను నాన్న. నన్ను మన పుట్టింటికి తీసుకెళ్ళాలని దండం పెడతాను. అమ్మా అమ్మా, ఫోబియా వచ్చిన బిహేవ్ చేస్తావేంటి? మీ నాన్న చచ్చిపోయి 12 సంవత్సరాలు అయింది, ఇప్పుడు నాన్న అంటే ఎవరా చనిపోయింది? మీ నాన్న చనిపోయాడురా. మీ నాన్నమ్మ చనిపోయిందిరా. నీళ్ళెవరు వేరే వాడితో లేచిపోయిందిరా. మా నాన్న చూడరా దున్నెల్లో ఎలా ఉన్నాడో. ఇంకో పెళ్లి చేసుకున్నా కూడా అమ్మాయిని వేసుకొని ర్యాంప్ లాక్ వచ్చేలా ఉన్నాడురా మా నాన్న. అక్కడ కాదు ఇక్కడ వచ్చాడు మా నాన్న. అర్థమైందా? ఎట్లా చూస్తాడు నాన్న? నాన్న నాన్న మన పుట్టింటికి తీసుకెళ్ళినా మీ ఇద్దరు తాడుతూ చదువుకోలేకపోతున్నాను. పద. థ్యాంక్ యూ నాన్న. ఆ బ్యాగ్ నాన్న నేను మోస్తాను. పద పద నాన్న. చూసావా శాలిని, మా అమ్మ ఫోబియా అంత ఎక్కువైపోయిందో. నీకు మంచి ఫ్యామిలీ ఇద్దాం అనుకున్నాను, ఇలాంటి ఫోబియా ఫ్యామిలీ ఇస్తాను అనుకోలేదు శాలిని. గో, ఇక్కడ ఉంటే మనకి ఫోబియా వస్తుంది. ఫోబియాలని ఏరియాకెళ్ళి, స్వైన్ ఫ్లూని ఏరియాకెళ్ళి హ్యాపీ పోద్దాం. దా పద. అమ్మో అమ్మో అమ్మో, చూసావా అమ్మా? చూసావా? ఆ ఫోబియా కొడుకు ఫోబియా పెళ్ళాం. అమ్మా, ఇక్కడ ఉంటే మనకు ఫోబియా వస్తుందమ్మా. మనం ఇక్కడ ఉండొద్దమ్మా, మన ఊరు వెళ్ళిపోదాం. 1 ఎకరం ఉందమ్మా, నాన్న ఇచ్చింది. అది కష్టం చేసి నిన్ను నేను సాదుకుంటానమ్మా. కానీ ఇక్కడ మాత్రం ఉండద్దమ్మా. అమ్మా, నీకు నడిచే ఓపిక ఉందా? నేను ఎత్తుకోవాలా? అమ్మ నువ్వు నడవద్దమ్మా, నేను నీకున్నానమ్మా, నేను ఎత్తుకుంటా. అమ్మను మించిన దైవం ఉన్నదా? అమ్మో అమ్మయ్య, దరిద్రుడు ఏం పాపం చేస్తున్న పోయి చిన్నమాలు. ఈ దరిద్రుడు ఈ రకంగా తగిలాడు, ఆ దరిద్రుడు ఈ రకంగా తగిలాడు. అమ్మాయి పీర విడిగడ అయిపోయింది. ఏ డిస్టర్బెన్స్ లేదు, హ్యాపీగా బతకొచ్చు. ఏం వెతుకుతున్నావురా? శాలిని ఇయర్ రింగ్ పడిపోయిందటమ్మా. దరిద్రుడా, ఎక్కడ పుట్టావురా నా కోసం? ఎక్కడ ఎన్ని పాపాలు చూస్తే పుట్టారా దరిద్రుడు? ఏం మాట్లాడుతున్నా? మీరేం వెతుకుతున్నారండి? నేనేం బుద్ధి లేక రాలే. అమ్మ మందులు మర్చిపోయింది, తీసుకెళ్ళమని వచ్చా. మందులు మర్చిపోయిందా దరిద్రుడు? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? సావిత్రి, ఏంట్రా సావిత్రి? ఏంటి సావిత్రి? దరిద్రుడా, వచ్చా 2 నిమిషాలు. మళ్ళీ ఫోబియా నువ్వు. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోందే పోందే పాప టాపులేసి పోందే పోందే పాప. రోజా గారు, చాలా బ్యూటిఫుల్ సారీ అండి. ఫైనల్ గా ఈ ఎపిసోడ్ లో మీరు వచ్చారు. మొత్తానికి స్కిట్ మీకు ఎలా అనిపించింది? ఏంటి చండాలం ఉందా? ముగ్గురు చెడగొట్టిన తర్వాత వాటి రోజా రోజా చాలా బ్యాడ్ గా ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ రోజా గారు. సార్ నాగబాబు సార్, మీకు ఎలా రోజా మాట్లాడి కొంచెం మధ్యలో ఆపుతావు ఏంటి? సో రోజా గారు అంతా ఓకే కదా పొలిటికల్ ఫ్రంట్ లో? ఓకే, చెప్పు తొందరగా అమ్మా చెప్పు. మేము స్కిట్ చేస్తే మీరు స్కిట్ స్టార్ట్ చేస్తారండి. చాలా బాగుంది స్కెచ్, చాలా బాగుంది, నైస్ స్కెచ్, బాగా ఎంజాయ్ చేశారు.